హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా బూరెలు. ఈ సేమియా బూరెల్ని కోటింగ్ కోసం మినపప్పు కానీ బియ్యం కానీ వాడకుండా చాలా సింపుల్గా క్విక్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎప్పుడైనా మీకు ఇన్స్టెంట్గా బూరెలు చేయాలనుకునేటప్పుడు ఇలా సేమియా బూరెలు ట్రై చేయండి. భలే రుచిగా ఉంటాయి. వేడివేడిగా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఇది కొద్దిగా వేడైన తర్వాత మీకు కావాలంటే కొద్దిగా జీడిపప్పు బాదం వేసుకొని ఇవి కొద్దిగా వేగినాక కిస్మిస్ కూడా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటిని డ్రై రోస్ట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నేతిలో 2 కప్పుల వరకు సేమియాని వేసుకోవాలి. మీరు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 కప్పులు సేమియా తీసుకున్నాను. దీనికి 35కి పైగా బూరెలు అయ్యాయి నాకైతే. వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా, రంగు మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈలోపు మరొక వైపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల పాలు 2 కప్పుల నీళ్లు వేసి మరిగించి పక్కన పెట్టుకోండి. సేమియా అనేది ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకున్నాక మరిగించుకున్న పాలు నీళ్లు కలిపి ఇందులో వేసుకోవాలి. ఒక 100 ml మాత్రమే పక్కన పెట్టుకోండి. మిగిలినవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అంటే 4 కప్పులకి ఒక 100 ml తగ్గించే ఇందులో వేసుకున్నాను. వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడకనివ్వాలి. మీకు కావాలంటే 1 కప్పు పాలు 3 కప్పులు నీళ్ళైనా వేసుకోవచ్చండి. బట్ పాలు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సేమియా అనేది ఈ విధంగా దగ్గర పడి మెత్తగా కుక్ అవ్వాలి. ఈ టైంలో లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి. మీరు మరీ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు పంచదారను వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పంచదార అంతా కరిగి మనకి దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి. పంచదారను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. అలా అయితేనే అడుగు పట్టకుండా ఉంటుంది, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, 4 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. లేదంటే మీరు పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చండి. నేతిలో వేయించి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి పొడి పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. కాసేపటికి ప్యాన్ నుంచి సేమియా అనేది ఈ విధంగా సపరేట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా దగ్గర పడి. ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని అన్నీ కూడా మీకు కావలసిన సైజులో లేదంటే మీడియం సైజులో ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఇలా చుట్టుకునేటప్పుడు నెయ్యి ఎక్కువగా పడుతుంది అనిపిస్తే మీరు ముందే చేతికి నెయ్యి రాసుకోకుండానే ఫస్ట్ అన్నీ కూడా బాల్స్లా చేసుకొని దాని తర్వాత ఒకేసారి చేతికి నెయ్యిని అప్లై చేసుకొని అప్పుడు అన్నీ కూడా నీట్గా షేప్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా నెయ్యి కూడా ఎక్కువగా అవ్వదు. ఈ విధంగా అన్నీ కూడా బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు వరకు మైదా, 3/4 కప్పు వరకు గోధుమ పిండి, 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపి ఇందులో తగినన్ని నీళ్లు వేసి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కోటింగ్ అనేది మనం బజ్జీలు వేసుకుంటాం కదండి, ఆ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. మరీ దోశలు వేసుకునే అంత పలుచగా కాకుండా ఈ విధంగా థిక్గానే ఉండాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. బాగా వేడి చేసుకున్న తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చుట్టు పెట్టుకున్న సేమియా బూరెల్ని ఈ కోటింగ్లో డిప్ చేసుకొని నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. మీరు ప్యాన్కి సరిపడ్డట్టే వేసుకోండి. ఒక 7-6 వరకు పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు కోటింగ్ ప్రిపేర్ చేయడానికి మినపప్పు బియ్యం నానబెట్టడానికి ఎక్కువగా టైం లేదు, మాకు క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఇలా మైదా అలాగే గోధుమ పిండి కలిపి చేసుకోవచ్చండి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. లోపల ఉండే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అనే ప్రాబ్లం కూడా ఉండదండి. ఇలా చేసుకుంటే గనక చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎవరినైనా ఎప్పుడైనా ఇంటికి భోజనానికి పిలిచేటప్పుడు కానీ టైం ఎక్కువగా లేదు, అప్పటికప్పుడు క్విక్గా చేసుకోవాలంటే ఇలా సేమియా బూరెలు ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. నాకైతే మాత్రం చల్లారిన తర్వాత కాకుండా వేడివేడిగా తింటేనే రుచి బాగా నచ్చుతుంది. మినప్పప్పు బియ్యంతో కలిపి కోటింగ్ చేసుకునే దానికి వీటికి తేడా ఏంటంటే అవి నెక్స్ట్ డేకి అయినా సరే కోటింగ్ అనేది సాఫ్ట్గానే ఉంటుంది. బట్ వీటికి మాత్రం నెక్స్ట్ డేకి కొంచెం గట్టిగా అవుతుంది కోటింగ్ మాత్రమే. అంతే తేడా అండి. టేస్ట్ అయితే మాత్రం వేడివేడిగా తింటే
చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. పప్పుతో చేసిన బూరెలకి 2 రకాలుగా కూడా కోటింగ్తో చేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేసి పెట్టానండి. మీకు ఆ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.